నిజంగా ఈనాటి సెక్యులర్ రాజకీయాలు హిందువులను బలిపశువులను చేస్తూ ఉన్నాయి. హిందువులను మతోన్మాదానికి, ముస్లిం మతోన్మాదానికి, ఇస్లామిక్ మతోన్మాదానికి బలిచ్చేటువంటి ఘోరమైనటువంటి కుట్రలకు తెరలేపిర్రు రాజకీయాల కోసం, వారి యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసం. అందుకే అన్ని చూసిన నేను ఏమైనా దీని మీద కూడా ఏమైనా హలాల్ సర్టిఫికేట్ ఉందా అని. ఇది కదా ఇది ఎవరు బుద్ధి చెప్పాలి? దీనికి హిందూ సమాజం ప్రశ్నించాలా? హిందూ సమాజం ప్రశ్నించకపోతే ఇంతకుముందు చేతన్ గారు చెప్పారు ఒక హలాల్ నెట్వర్క్ ఎట్లా ఏర్పడ్డదో. అరే హిందువులను చదువుతాం, వాస్తవాలు రాయండి, మీరు హిందువుల యొక్క కష్టాలు రాయండి. ఎందుకు రాయరు? ఎందుకంటే మనము విడిపోయి అడగడంలో వెనుకడుగేస్తూ ఉన్నాం. చరిత్ర వక్రీకరణ. ఇవాళ మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోండి, కమ్యూనిస్టోడు కాంగ్రెస్ వాడు ఏదైనా మాట్లాడిండు, ఏదైనా విమర్శించిండంటే ఈ దేశానికి ఉపయోగకరం. అది గుడ్డి గుర్తు. కమ్యూనిస్టోడు కాంగ్రెస్ వాడు ఏదైనా విమర్శిస్తున్నట్టు అరే ఇది దేశానికి మంచి అవుతుందిరా దీంతో అనుకోవాలి మనం. ఆ రకమైనటువంటి దేశ వ్యతిరేక రాజకీయాలకి ఇవాళ తెరలేపారు.